క్రీస్తునామమున మీ అందరికి వందనములు. రండి మనందరం కలిసి ఒక మాట చదువుదాం. మనందరికి తెలిసిన భాగము కీర్తన 51 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 51 మొదటి కీర్తన 51 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అదేవిధంగా 17 వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, గొప్ప దేవా, మీ పాదములకు వందములు. ఈ విధంగా విశేషంగా మీ పాస్ ఉండడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతకే వందములు. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ఈ సంవత్సరం అంతా ప్రభువా మమ్మల్ని కాపాడి మరి భద్రపరిచిన మీ అపారమైన ప్రేమకాయ వందములు. మేమేమై ఉన్నామో కేవలం మీ ఇష్టమైన కృప, ఇది మా సామర్థ్యం కానీ గొప్పతనం కానీ కాదు. అదేవిధంగా ప్రభువా, మరి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టకు ప్రభువా, ఈ విధంగా మీ సన్నిధికి తోడుకొని వచ్చిన మీ అపారమైన ప్రేమకాయ వందములు. లోకంలో ఎందరికోలోని ఈ గొప్ప ధన్యతను మీరు దయచేసిన మీ అపారమైన ప్రేమకాయ వందములు. మరోసారి ప్రభువా, ఈ సంవత్సరాంతం మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయామో, లేకపోతే ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టామో, ఎక్కడ మీ బిడ్డలకు ప్రభువా ఇబ్బంది కలిగించామో వాటినన్నిటిని పరీక్షించుకొని ప్రభువా సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ సన్నిధిలో చేరి ఒప్పుకొని ప్రభువా విడిచిపెట్టి ఆత్మీయమైన క్షేమం పొందుటకు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సాయం చేయండి. ప్రభువా, ఇలాంటి సమయం అనేకులకు లేదు. మీరు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకున్నట్లు మీరే కృప చూపు సాయం చేయండి. చదువుకున్న వాక్య భాగమును బట్టి వందములు. మాతో మీరే మాట్లాడుము. గడిపే కొద్ది సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చుము. ఆత్మీయంగా ఎదుగుటకు ఉపయోగపడేదిగాను మీ నిత్యరాజ్యమును స్వతంత్రించుకుంటకు నన్ను మమ్మల్ని సిద్ధపరిచేదిగా ఉంటకు ప్రభువా మీరే సాయం చేయము. అదేవిధంగా బయట నుంచి మరి రకరకాల శబ్దములు, అననుకూలమైన పరిస్థితుల నుంచి ప్రభువా నన్ను మమ్మల్ని విడిపించుము. శత్రు కార్యములను లయపరచుము. క్రీస్తు వారిని మాత్రమే చూచి ఆయన ద్వారా హెచ్చరించబడినట్టు ప్రభువా నన్ను మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకొనుము. ప్రజలు మీ వారు, పరిచర్య మీది, తలాంతు మీది, దానికి తగిన కృప మీది. నిమిత్త మాత్రమని ఒప్పుకొంచు. నాకు కూడా కావాల్సిన మీ కృప కార్యక్రమాలను కోరుకొంచు. యేసుక్రీస్తు దివ్యమైన నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మనము ఒప్పుకోలు ప్రార్థన కొరకై మరి 2 వచనాలు చదివాం. పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఒప్పుకోలు ప్రార్థన లేదన్నా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒప్పుకోలు ప్రార్థన లేకుండా డైరెక్ట్గా ఆరాధన వర్తమానం చెప్పమన్నారు. కనుక మనకి ఇది ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యత. కనుక ఇక్కడ మనము దావీదు సందర్భాన్ని మనం చదివాం ఇక్కడ 2 వచనాల్లో. కనుక బైబిల్లో మరి అత్యంత శ్రేష్టమైన విధానంలో అనేకులు వాక్యాన్ని ధ్యానించడంలో కానీ అనేకమైన సార్లు చదవబడిన అధ్యాయము ఇప్పుడు మనం చదివాం. కనుక 2 వచనాలు చదివాం. కనుక ఇందులో దావీదు ఏ విధంగా తన పాపములను, లేకపోతే తన అతిక్రమములను, తన దోషములను దావీదు ఒప్పుకుంటున్నాడో మనం చూసాం, మనం చదివాం. కనుక ఈ దినాల్లో ఉన్న సమస్య ఏంటంటే, మనకున్న సమస్య ఏంటంటే పాపమును మనం అర్థం చేసుకోలేకపోవడమే. అయితే దావీదు దాన్ని బైబిల్ అనేకుల కంటే శ్రేష్టమైన విధానంలో దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకే దేవుడు దావీదుని ఎందుకు నా హృదయానుసారుడు అన్నాడంటే, పాపం విషయంలో తాను అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి. కనుక ఊరికినే అనలేదు. కనుక ఇక్కడ మనం చదివిన దాంట్లో ఈ 2వ వచనంలో ఏమన్నా అంటే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను కడుగుము ప్రభు అంటే అది వేరుగా ఉంటుంది. కనుక నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కనుక ఇంతకుముందు కూడా నేను క్రిస్మస్ రోజు మిమ్మల్ని అడిగాను, క్రైస్తవులు పాపం చేస్తారా చేయరంటే మీలో కొంతమంది చెప్పలేదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, సావుకుడు. ఆయన ఒకసారి అడిగాను, అన్న క్రైస్తవులు పాపం చేస్తారా లేదంటే ఆయన అన్నాడు, మనమేం పాపం చేస్తామన్నా అన్నాడు. నేను అన్నాను, సోదరుడా నాతో అంటే అన్నావు ఈ మాట, వేరే వాళ్ళతో దయచేసి అన్నబాకు అని చెప్పాను. కనుక ఆల్ క్రిస్టియన్స్ ఆర్ సీక్రెట్ సిన్నర్స్. అది క్రైస్తవులు ఎలా పాపం చేస్తారు? రహస్యంగా పాపం చేస్తారు. పైకి భక్తి గల వాళ్ళే ఉంటారు కానీ రహస్యంగా పాపంలో ఉంటారు. ఒక వ్యక్తి కానీ పాపాన్ని పాపముగా అర్థం చేసుకుంటే, లేదా పాపాన్ని అర్థం చేసుకుంటే తన జీవితంలో పాపం చేయలేడు. అందుకే బైబిల్ ఏమో రాయబడింది చూడండి. 1 యోహాను పత్రిక, మనం వాక్యంలోకి వెళ్ళకముందు 1 యోహాను పత్రిక
3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. చూసారు, మరి బైబిల్ ఏముంది? పాపము చేయజాలడు అని ఉంది, అంటే పాపం చేయలేడు అని ఉంది. అయితే మనము పాపం చేస్తాం అంటే ఇది మూల భాషలో లేకపోతే హెబ్రీ భాషలో ఏం రాయబడిందంటే పాపంలో నిలిచి ఉండడు, అది పాపం చేయజాలడు. అంటే మనందరం తప్పిపోతాం. అంటే క్రైస్తవులు రహస్యంగా పాపం చేస్తారంటే ఏదైనా పాపంలో పడిపోతే తనలో కలవరము ఆందోళన ఉంటుంది, నేనేదో తప్పు చేశానని. ఆ రోజు ప్రతిరోజు ఉన్నట్లుగా సంతోషంగా ఉండలేడు. వేరే వాళ్ళు తనతో ఎప్పుడు ఉండేవాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఇతనిలో ఈరోజు ఏదో బాధలో ఉన్నాడు అని. ఎందుకంటే తనలో ఉన్న పాపమును బట్టి. మళ్ళీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను, దయతో నన్ను క్షమించు అని తాను ఆ విధంగా పాపం ఒప్పుకుంటాడో మళ్ళీ తిరిగి తాను రక్షణానందాన్ని కానీ తన స్థితిని పొందుతాడు. అంటే పాపములో నిలిచి ఉండడు. అది పాపము చేయజాలడు, అంటే పాపములో నిలిచి ఉండడు. కొంతమంది ఏం చేస్తారు, పాపం చేస్తారు, ఏం పాపము చేయనట్టుగా నటిస్తూ ఉంటారు. అయితే దావీదు తన జీవితంలో పాపంగా అర్థం చేసుకున్నాడు. ఇది చాలా శ్రేష్టమైనది. కనుక ఏంటి దావీదు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు చూడండి. తన జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి, మనం వాటిని మరి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, లేకపోతే దాని పాపం విషయమై ఏ విధంగా మరి పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు, లేకపోతే పాపం విషయం తాను ఏ విధంగా సున్నితత్వం కలిగి ఉన్నాడో బైబిల్లోని కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి. మొట్టమొదటిగా కీర్తన 25, సామ్స్ 25, కీర్తన 25 7వ వచనం. కీర్తన 25 7వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. కీర్తన 25 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఏమన్నాడు? నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు. చూసారు, మనం ఏం చేస్తాం? ఒకసారి మనం రక్షించబడ్డ తర్వాత మనం ఏమనుకుంటామంటే నేను రక్షించబడ్డాను, నేను వెంటనే పవిత్రుని అయిపోయాను అనుకుంటాం. కనుక దావీదు ఎంతో అనుభవం గడించిన తర్వాత, లేకపోతే కొన్ని సంవత్సరాలు ప్రభువుని అనుభవించిన తర్వాత తాను పాపం విషయంలో సున్నితత్వం కలిగి ఉండే విషయంలో ప్రభువా నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకునవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అందుకే మన పాపములను ప్రభు ఏమనంటే నేను ఎన్నడూ నీ పాపమును జ్ఞాపకం చేసుకోనని చెప్పినప్పటికీ, ఎందుకంటే మనం పాపం చేసాం కనుక దాని పాప జ్ఞప్తి లేకపోతే పాప సంబంధమైనవి మనం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంటే దావీదు జీవితంలో ఏముందంటే అరే నేను ప్రభువుని ఇంత ఎక్కువగా తెలుసుకుని ఉంటే ఈ విధంగా బాల్యంలో పాపంలో పడిపోకుండా ఉండేవాడిని కదా అని తనలో ఉన్న బాధను మనం చూడవచ్చు. అందుకే యోబు ఏమన్నా నా బాల్య పాపంలో నాకు శిక్షగా విధించి ఉన్నావు అన్నాడు. కనుక దావీదు మొట్టమొదటిగా తన పాపంలో సున్నితత్వంలో తన బాల్య పాపముల గురించి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే భక్సింగ్ గారు మారుమనసు పొందినప్పుడు తన పాపములన్నీ తన ముందు స్క్రీన్ మీదకి వచ్చినాయంట, స్క్రీన్లా కనబడతా ఉన్నాయంట. 6 సంవత్సరాల వయసు వరకు నేను చేసిన పాపములన్నీ కనబడి ప్రభువా ఇవన్నీ నేను చేశానని ఒప్పుకున్నా అంట. కనుక అవి శరీరం మీద ఒక మరి నల్లటి మచ్చల వలె లేకపోతే పుండ్ల వలె రక్తం స్రవిస్తున్నట్టుగా కనబడ్డప్పుడు ప్రభువా నేను ఇవన్నీ చేశాను, ఇలాంటి వానికి మరి మీ యొద్ద క్షమాపణ కలుగుతుందని తన హృదయంలో ఆ విధంగా మరి తాను బాధ కలిగినప్పుడు వెంటనే ఒక స్వరాన్ని నిన్నాట, మై సన్ దై సిన్స్ ఆర్ ఫర్గివెన్, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి అనే స్వరాన్ని నిన్నా అంట. మనం ఎప్పుడైనా నిన్నామా? మన బాల్యకాలపు పాపం నుంచి మనం ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో మరి ప్రభువా ఈ విధంగా నేను తప్పిపోయాను, మిమ్మల్ని ముందుగా ఎరుగుంటే ఈ విధంగా నేను పాపం చేయకుండా ఉండేవాడిని, నన్ను దయతో క్షమించు ప్రభువా, నా బాల్య పాపంలో క్షమించు ప్రభువా, లేకపోతే నా బాల్య పాపంలో జ్ఞాపకం చేసుకోనొద్దు ప్రభువా అని మనం ఎప్పుడన్నా ఆ విధంగా పాపం విషయం బాధ్యత కలిగి లేకపోతే పాప విషయం సున్నితత్వం కలిగి ఉన్నామా? కనుక దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే తన బాల్య పాపముల విషయమై తాను సున్నితత్వం కలిగి ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. రెండోదిగా చూడండి, ఇదే అధ్యాయంలో కీర్తన 25 11వ వచనం. కీర్తన 25 11వ వచనం. కీర్తన 25 11 అందరం కలిసి చూద్దాం. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించము. ఎలాంటి పాపం అంటే రెండోది మొట్టమొదటి బాల్యకాల పాపములు అన్నాడు. తర్వాత రెండోది ఏమన్నా అంటే ఘోరమైన పాపం. బైబిల్ పండితుల మరి వారి యొక్క దీని విషయంలో వారి యొక్క అనుభవం ఏంటంటే బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన రాసిన తర్వాత
ఈ కీర్తన రాశాడు అని మరి బైబిల్ పండితులు చెప్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా నా ఘోరమైన పాపం, అయ్యో చూడండి తాను పాపం విషయం ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. నా ఘోరమైన పాపమును ప్రభువా ఏమన్నాడు? నా పాపం ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించము. కనుక దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏమి పాపము చేయని వాని వలె తాను మరి జీవిస్తూ వచ్చాడు. కనుక చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే బెత్షెబాతో పాపం చేయటమే దావీదు ఒక పెద్ద పాపంలాగా చూస్తారు. ఆ దినాల్లో రాజులు ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు. బహుభార్య తత్వము దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పుడు తప్పు కాదు. ఎంతమంది భార్యలైనా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మరి ఎంతమంది భార్యలైనా వారు భార్యలుగా ఉంచుకోవచ్చు. అయితే అది దేవుని దృష్టిలో తప్పు కాదు. అయితే బెత్షెబాని చేసుకోవడం కొరకు దావీదు ఏం చేశాడంటే మరి ఉరియాని చంపించాడు. ఉరియాని ఏ విధంగా చంపించాడు అంటే అమాలేకీయులతో చంపించాడు. అది దేవుని దృష్టిలో చాలా తప్పుగా పరిగణించాడు. అందుకే చూడండి, కావాలంటే బైబిల్లో ఆ మాట ఉంది చూడండి. మొదటి రాజులు 15వ అధ్యాయము, మొదటి రాజులు 15వ అధ్యాయము, మొదటి రాజులు 15వ అధ్యాయము, మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. అందరు కలిసి చూద్దాం జాగ్రత్తగా. చూడండి, మొదటి రాజులు 15వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను. చూసారా, దావీదు పశ్చాత్తాపం ఎలాంటిదంటే మళ్ళీ బెత్షెబా ప్రస్తావన ఎత్తడానికి ప్రభువుకు మనసు లేదు. అది ప్రభు యొక్క గొప్పతనం. ప్రభు యొక్క చూడండి, ప్రభు ఆదరించే విధానం లేదా ప్రభు ప్రేమించే విధానం, ఒక వ్యక్తిని ప్రభు క్షమించే విధానం ఏంటంటే మనం ఎంతగా పశ్చాత్తాపడతామో ప్రభు అంతగా మనల్ని క్షమిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడేం రాశాడు? ఉరియా విషయమందు తప్ప తన జీవిత దినములందు ఏ పాపం చేయలేదంట. మనమేమనుకుంటాము, బెత్షెబాతో పాపం చేశాడు, బెత్షెబాతో పాపం చేశాడు చెప్పకూడదు. కానీ గుంటూరు సీఎంలో ఒక సేవకుని భార్య దావీదు బెత్షెబాతో పాపం చేస్తే నా హృదయానుసారుడు అన్నాడు, మేం పాపం చేస్తే మీకెందుకు అంది. ఏమంది? మేం పాపం చేస్తే మీకెందుకు అంది. చూసారా? అంటే ఇక్కడ ప్రభు ఏమన్నాడు? ఇక్కడ ప్రభు ఉరియా విషయంలో తప్ప. కనుక ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగిందంటే దావీదు ఏం చేశా అంటే తాను చేసిన పాపమును బట్టి దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రాధేయపడ్డా అంటే ప్రభువా నా ఘోరమైన పాపం, ప్రభువా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించము. కనుక మనము దావీదు కంటే అతి భయంకరంగా పాపం చేసి ఉంటాం. మనం ఎప్పుడైనా ఈ విధంగా ప్రార్థించామా? ప్రభువా నా పాపము బహుఘోరమైనది, లేకపోతే నా పాపము బహు కఠినమైనది, ప్రభువా ఏ మానవుడు కూడా క్షమించలేడు, మీరొక్కళ్ళే క్షమించేది, నా పాపం అంత భయంకరమైనది అని మనము ఎప్పుడన్నా ప్రార్థించామా? క్రైస్తవులు సహజంగా ఇంకో లక్షణం ఏంటంటే బహిరంగంగా పాపం చేస్తారు, రహస్యంగా ఒప్పుకుంటారు. అది పాపం ఎలా చేస్తారు? బహిరంగంగా అందరు కనబడే విధంగా పాపం చేస్తారు, రహస్యంగా పాపం ఒప్పుకుంటారు. అయితే దావీదు ఏం చేశాడంటే రహస్యంగా పాపం చేశాడు, బహిరంగంగా ఒప్పుకున్నాడు. అది దావీదులో శ్రేష్టమైన లక్షణం. కనుక ఇప్పుడు ఏమన్నా అంటే ప్రభువా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించము. ఇది రెండోది. మూడోదిగా చూడండి, అదే అధ్యాయంలో ఉంది, కీర్తన 25 ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వస్తాం చేపెట్టుకొని. కీర్తన 25:18 వచనం. కీర్తన 25:18 వచనం. అందరు కలిసి కీర్తన 25:18 వచనం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. కనుక రెండవదిగా తాను నా పాపము బహుఘోరమైనది అన్న తర్వాత నా పాపములన్నిటినీ క్షమించుము అంటే ఏంటి పాపములన్నీ అంటే? కనుక పాపము యొక్క నైజం ఏంటంటే ఒక పాపము మరొక పాపంలోనికి తీసుకెళ్తారు. లేదా ఒక మాటలో చెప్పాలంటే ఒక పాపము చేసి మనం దాన్ని ఒప్పుకోకుండా ఉంటే ఎక్కువైన పాపంలోనికి తీసుకెళ్తాం. అందుకే మనందరికీ తెలుసు సంసోన్ ఏం చేశాడంటే మొట్టమొదట 30 వారికి ఈ వస్త్రాలను ఇవ్వడానికి 30 మందిని చంపాడు. తర్వాత ఏం చేశాడు? 300 నక్కలను పట్టుకున్నాడు. చూడండి, 30 తర్వాత ఒక 0 పెడితే 300. తర్వాత తాను చివరిలో చనిపోయేటప్పుడు తనతో పాటు ఎంతమందిని చంపాడంటే 3000 మందిని చంపాడు. అంటే పాపం ఏం చేస్తుందంటే ఎక్కువైన పాపంలోనికి నడిపిస్తుంది. ఎందుకు ఎక్కువైన పాపంలోనికి నడిపిస్తుంది అంటే ఇప్పుడు వాక్యం చెప్పాలంటే మనము వాక్యాన్ని ఎలా ధ్యానిస్తామో పాపము చేసేవాళ్ళు పాపం చేయటాన్ని కూడా ధ్యానిస్తూ ఉంటారు. నేను ఒక సహోదరుడు కానీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ నేను ఆమెతో ఎలా మాట్లాడగలను? ఇటు నుంచి ఇటు వెళ్తే
అక్కడికి వస్తుంది, లేకపోతే అక్కడికి వచ్చినప్పుడు ప్రైజ్లు ఆడి చెప్పొచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ అడగొచ్చు, లేకపోతే ఈ విధంగా వాక్యాన్ని ఎలా ధ్యానిస్తామో ఆ విధంగా మనుషుడు కూడా పాపం చేయడానికి ఆ విధంగా ధ్యానిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, దావీదు అనుకుంటాను, చూడండి ఏమన్నాడు, కీర్తన 7లో ఏముందంటే, కీర్తన 7 ఇది కూడా దావీదు కీర్తనే. కీర్తన 7:14 కీర్తన 7 పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చూసారా, పాపం చేయడానికి ఒక వ్యక్తి ఎంతగా ప్రయత్నిస్తాడంటే, లేకపోతే ఎంతగా వేదన కలిగి ఉంటా అంటే, ఎంతగా ఆలోచిస్తాడంటే, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేయటం వల్ల ఎక్కువైన పాపంలోనికి వెళ్తుంది. అంటే పాపం ఏం చేస్తుందంటే పదుల స్థానంలోకి వెళ్తుంది. ఇప్పుడు లోకస్తునికి ఒక పాపమే, కానీ మనము ప్రభువుని ఎరిగిన వారంగా పాపం చేస్తే మనకి 7 అంతల శిక్ష. అది లేవికాండం 26వ అధ్యాయంలో రాయబడింది. నేను మీ పాపములను బట్టి 7 అంతలుగా దండించదను, నేను మీ పాపములను బట్టి 7 అంతలుగా దండించదను అని అనేకమైన సార్లు రాయబడిన మాట. కనుక మనం ఒకసారి ఒక పాపం చేసి దాన్ని ఒప్పుకోకుండా ఇంకొక పాపం చేస్తే ఏమవుతుందో చూడండి. మనందరూ తెలిసిన మాటే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఆదికాండము 4వ అధ్యాయం, 23. అంటే దావీదు ఎందుకు నా పాపములన్నిటినీ క్షమించు అన్నాడు అనే దానికి నేను వివరణ చెబుతున్నాను. పాపములన్నీ అంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 23-24 మనమందరం కలిసి జాగ్రత్తగా చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 23-24 వచనాలు. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ జిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయ్యను కోసం వచ్చినడలా లెమెకు కోసము 77 అంతలు వచ్చున్నాను. ఇప్పుడు చూడండి, ప్రభు ఏమన్నా అంటే, ఎవరైనా కానీ కయ్యన్ని చంపితే 7 అంతల శిక్ష వస్తుందని చెప్పాడు. కనుక ఎవరైనా కయ్యన్ని చంపితే 7 అంతల శిక్ష. ఇప్పుడు లెమెకు ఏమన్నా అంటే, ఎంతమందిని చంపాడు లెమెకు? ఎంతమందిని చంపాడు? 2 చంపాడు. చూడండి, మనం చదివిన దాంట్లోనే ఉంది. చూడండి 23వ వచనంలో, లెమెకు భార్యలారా, 3వ లైన్లో, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. ఎంతమందిని చంపాడు? 2 చంపాడు. ఇప్పుడు అక్కడ ఏమన్నా అంటే చూడండి, ఇప్పుడు 24వ వచనం, 7 అంతల ప్రతిదండన కయ్యను కోసం వచ్చినడలా లెమెకుకి ఎంత వస్తుందంట? 77 అంతలు అన్నాడు. ఇప్పుడు ఒకరిని చంపితే 7 అన్నప్పుడు 2 చంపితే ఎంత రావాలి? ఒకరిని చంపితే 7 అన్నప్పుడు 2 చంపితే ఎంత రావాలి? 14 రావాలి. ఒకరిని చంపితే 7, 2 చంపితే 14. కానీ లెమెకు కోసం ఎంత వస్తుందంట? అంటే ఒక పాపం చేస్తే క్రైస్తవులంగా 7 అంతల శిక్ష. దాన్ని ఒప్పుకోకుండా ఇంకొక పాపం చేస్తే 77. దాన్ని ఒప్పుకోకుండా ఇంకోటి చేస్తే 777. దాన్ని ఒప్పుకోకుండా ఇంకోటి చేస్తే 77,777. మన మందిరంలోకి వచ్చి 4 పాపాలు చేస్తాం. 4 పాపాలు ఎన్ని పాపాలకు సమానం? 77,777. ఇది దావీదు యొక్క బాధ. కనుక నేను పాపమును కనడానికి బహు ప్రసవ వేదన పడ్డాను. ఆ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఒకవైపు మన అంతరాత్మ ఈ విధంగా చేయకూడదు, లేకపోతే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ విధంగా చేయకూడదని మనలను అడ్డగిస్తున్నప్పటికీ దేవుని మాటను లేకపోతే దేవుని వాక్యాన్ని దాటి మనం అనేకమైన సార్లు పాపం చేసేవారు ఉంటాం. దావీదు కూడా ఈ విధంగా పాపం చేసి ఉరియాను చంపేసి తర్వాత ఏమి తెలియని వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో తాను ఎన్నో పాపములు చేసినట్టుగా పరిగణించాడు. దాని విషయమై నా పాపములన్నిటినీ క్షమించమన్నాడు. కనుక మనం జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి, పాపము 10 స్థానంలోకి వెళ్ళిపోయింది. కనుక ఒక పాపం చేస్తే 7 అంతలు వెంటనే దాన్ని ఒప్పుకోవాలి. అందుకే దావీదు చూడండి ఏమన్నాడు, కీర్తన 32 5వ వచనం. కీర్తన 32 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఇప్పుడు దావీదు ఎలాంటి స్థితికి వచ్చాడంటే, ఈ విధంగా నా బాల్యకాల పాపములను క్షమించము, నా ఘోరమైన పాపమును క్షమించము, నా పాపములన్నిటినీ క్షమించము అనే అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాను ఏమన్నా అంటే, అయ్యో నేను తప్పోయాను, నేను యెహోవా సన్నిధిలోకి వెళ్ళి నా పాపమును ఒప్పుకొందును అనుకొంటిని, ఆయన నా పాపదోషమును పరిహరించాడండి. ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ఇంకా మోకరించలేదు, ఇంకా తాను పాపమును ఒప్పుకోలేదు. అయితే
తనలో ఉన్న ఆ యథార్థతను బట్టి, తనలో ఉన్న పాపం విషయమై చింతను బట్టి తాను అనుకున్న సమయంలోనే ప్రభు తన పాపమును క్షమించాడు. కనుక ఇది మూడవదిగా నా పాపములన్నిటినీ క్షమించము. కనుక మన పాపములు చూస్తే ఇప్పుడు మన పాపములు చూస్తే ఈ సంవత్సరం అంతా ఎన్నిసార్లు అబద్ధం ఆడి ఉంటాం, ఎన్నిసార్లు మోసం చేసి ఉంటాం, ఎన్నిసార్లు చేయకూడని చేసి ఉంటాం, లేకపోతే ఎన్నిసార్లు పాపం చేసి నేనేం పాపం చేయలేదని దాన్ని ఒప్పుకోకుండా ఉండి ఉంటాం. కనుక మన పాపం లేని విస్తారమైపోయింది, లక్షలు కాదు కోట్లలోకి వెళ్ళి. కనుక ఇలాంటి పాపం నుంచి మనం ఏ విధంగా ప్రభు విడిపించగలడు, లేకపోతే ఎంత మనము ప్రాధేయపడితే ప్రభు వీటన్నిటి నుంచి తీసివేస్తాడు, లేకపోతే ఎంతగా ప్రాధేయపడితే ప్రభు వీటిని క్షమిస్తాడు. చూడండి, ఇప్పుడు మనం ఏటీఎంలో మినిమం బ్యాలెన్స్ ఉంచలేదనుకోండి, మినిమం బ్యాలెన్స్ ఉంచకపోతే వాడు ఏం చేస్తా అంటే మనకు ఫైన్ వేస్తాడు. ఫైన్ వేసి ఉన్న డబ్బులు తీసుకొని ఇక మిగతా అంతా మైనస్లో పెడతాడు. ఇప్పుడు మన బ్యాలెన్స్ ఏమైందంటే నెగిటివ్కి వెళ్ళిపోయింది. కొంతమందికి -500, మళ్ళీ మెయింటైన్ చేయకపోతే -1500 ఇలా ఉంటుంది. అలాంటప్పుడు మనం వెళ్ళి ఏమైనా డబ్బులు విత్డ్రా చేయగలమా? మనం డబ్బులు విత్డ్రా చేయలేము. మనకి ఎవడన్నా ఒక 1000 రూపాయలు వేసినా మనం అవి తీసుకోలేము. దేవుని సన్నిధిలో కూడా మన ప్రస్తావన అలా ఉంటుంది. అందుకే దేవుడు మన ప్రార్థన వినడు. అందుకే మనం క్రైస్తవులంగా ఉన్నప్పటికీ మనలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటాం. వీటన్నిటి కారణం ఏంటంటే కేవలం పాపమును బట్టే. ఒక వ్యక్తి పాపమును అర్థం చేసుకొని పాపము ఎడల జాగ్రత్త కలిగి ఉంటే ఆ వ్యక్తిని తప్పకుండా దేవుడు నా హృదయానుసారుడు అంటాడు. కనుక దావీదు తన జీవితంలో పాపం విషయమై సున్నితత్వము లేదా పాపమును ఒప్పుకునే విధానంలో మొట్టమొదట నా బాల్యకాల పాపములు అన్నాడు, రెండవదిగా నా ఘోరమైన పాపం అన్నాడు, మూడవదిగా నా పాపములన్నిటిని, అంటే పాపము యొక్క ఇంపాక్ట్, అంటే పాపము ఎలాంటి స్థితికి తీసుకెళ్ళిద్దో తాను గ్రహించాడు. కనుక ఒక పాపము చేసి మనం ఆ పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకొక పాపం చేస్తే, లేకపోతే ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ అది 10వ స్థానంలోకి తీసుకెళ్తుందని ఆ దినాల్లోనే మరి దావీదు గ్రహించాడు. ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, కీర్తన 19 12వ వచనం. కీర్తన 19:12 అందరు కలిసి చూద్దాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చూసారా, నాలుగోది ఏమన్నా అంటే రహస్యమైన పాపం. నా రహస్యమైన పాపమును క్షమించి నన్ను నిర్దోషినిగా తీసుకొని. నేను బెంగళూరులో మా ఇంటి దగ్గర నేను కింద ఒక సంఘానికి వెళ్తాను. అక్కడ నేను ఇంకొక ఆయన బాధ్యత కలిగి ఉంటాం. ఆయన హిందూ కుటుంబం నుంచి వచ్చాడు. మరి డీటెయిల్స్ చెప్తే బాగావు కదా. హిందూ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన మెయిన్. తర్వాత నేను ఆయనకి హెల్పింగ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీ దగ్గర ఎలా చెప్పానో ఆల్ క్రిస్టియన్స్ ఆర్ సిన్నర్స్ అని నేను అక్కడ చెప్పాను ఒకసారి. ఎందుకంటే దావీదు నా రహస్య పాపములను క్షమించి ప్రభువా అని అడిగాడు. ఆయనకి వచనం చెప్పలేదు నేను తర్వాత కూడా. అయితే నేను ఈ మాట చెప్తే తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఒక రోజు నన్ను మేమిద్దరం కలిసినప్పుడు, బ్రదర్ మొన్న మీరు క్రైస్తవులందరూ రహస్యంగా పాపం చేస్తారన్నావు, కొంతమంది సిస్టర్స్ చాలా బాధపడిపోయారు, మనం ఏ పాపం చేస్తామన్నారు, ఇంకోసారి ఆ మాట చెప్పాకండి బ్రదర్ అన్నాడు. అనగా నాకు ఆశ్చర్యం వేసింది. అరే ఇదేంటి, అక్కడికి వచ్చేవాళ్ళు ఎలా వస్తారు తెలుసా? ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళు యానివర్సరీ అంటే, చర్చ్ యానివర్సరీ అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తారు. ఎలా వెళ్ళి వస్తారు? లిప్టిక్ వేసుకొని వస్తారు, తర్వాత ఫెయిర్గా ఉంటారు. లిప్టిక్ అవసరమా? అది పాపం కాదా? పాపం కాదా? అంటే మనకు లేని దాన్ని మనం చూపించుకోవాలి. సరే ఏంటి ఇప్పుడు మన పెదాలు ఎర్రగా ఉన్నాయని మనం వేరే వాళ్ళకి చూపించుకోవడం ఉపయోగం ఏంటి చెప్పండి? అంటే వాళ్ళని మనం టెంప్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మనం క్షేమాన్ని కలిగించడానికి బదులు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళని ఎక్కువ పాపంలో నడిపిస్తున్నాం. ఈ బ్యాచ్ అక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చే బ్యాచ్ ఏమన్నారంటే, మనమేం పాపం చేస్తాం బ్రదరు, ఇంకోసారి దయచేసి ఆ మాట చెప్పాకు అన్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేను మనసులో అనుకున్నాను, ఆయన కూడా అన్నాడు మనమేం పాపం చేస్తాం బ్రదర్. నేను మనసులో అనుకున్నాను, యేసు ప్రభు అనవసరంగా వచ్చాడు, ఈ సహోదరుని సిలువేస్తే సరిపోయేదేమో, అంత పవిత్రుడు, మరి పాపం చేయడు కదా, ఈయన్ని సిలువేస్తే సరిపోయేది అనుకున్నా. మళ్ళీ పైకన్నా అంటే ప్రాబ్లం అయ్యిద్ది మనసులో అనుకున్నా. కనుక ఇప్పుడు దావీదు ఏమన్నాడు? ప్రభువా నేను రహస్యంగా చేసిన తప్పులు నన్ను క్షమించు. కనుక చాలామంది క్రైస్తవులు అందుకే నిజంగా మారుమనసు పొందినాడు. వాడు సినిమాకి వెళ్ళినా కానీ ఎంజాయ్ చేయలేడు, వాడు సినిమాకి వెళ్ళినా కానీ పాపం చేయగలడు కానీ ఎంజాయ్ చేయలేడు. అది క్రైస్తవ లక్షణం. ఒక వ్యక్తి నిజంగా మారుమనసు పొందాడా లేదా అనే దానికి నిదర్శనం ఏంటంటే, నిజంగా మారుమనసు పొందిన వ్యక్తి సినిమా థియేటర్లకు వెళ్ళినా పాపం చేయడు. ఎందుకంటే వాడి మనసులో అంటది, నువ్వు ఇక్కడ రాకూడదు, నువ్వు ఇక్కడికి వచ్చావు అని వాడి మనసులో ప్రాంప్టింగ్ ఉంటా ఉంటుంది. ఎవరైనా పక్కన ఉన్నట్టుండి ఇలా చూశాడు అనుకో, వాడేమనుకుంటా అంటే, అమ్మో ఇంకొకడు మా చర్చిలో వాడు వచ్చినట్టున్నాడు,
వాడు నన్ను చూస్తూ ఉన్నాడు అంటాడు. ఈ లోపల ఇక్కడ ముందుండే ఒక డైలాగో ఏదో మిస్ అయిపోయింది. జనాలందరూ నవ్వుతూ ఉంటారు, వీడికేం అర్థం కాదు. అందుకని నిజంగా మారుమనసు పొందినవాడిని నువ్వు ఎక్కడ పెట్టినా వాడు కలవరంగా ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? దేవుని సన్నిధిలోనే సంతోషంగా ఉండగలడు. కనుక అనేకులు రహస్యంగా పాపం చేసి తర్వాత వాళ్ళు ఏదో పైన ఒప్పుకొని తర్వాత దేవుని బిడ్డలుగా కొనసాగే వాళ్ళు ఉంటారు. కనుక రహస్యమైన పాపం అతి భయంకరమైనది. అందుకే వేషధారిని ప్రభు క్షమించడు, పాపాన్నైనా క్షమిస్తాడు. కానీ మనము రహస్యంగా పాపం చేసి ఏమి పాపం చేయలేదని నటించడమే దేవుని దృష్టిలో అతి భయంకరమైన పాపం. అందుకే దావీదు అన్నాడు, బహిరంగ ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను రహస్యంగా పాపం చేశాను, దయతో నన్ను క్షమించు. మీ అందరూ తెలుసో లేదో, ఒకసారి భక్సింగ్ గారు ఆల్ నైట్ ప్రేయర్లో ఆయన ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంది. అందరూ ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక సహోదరుడు చేయగానే టక్కన భక్సింగ్ గారు అందుకున్నాడు ప్రార్థన పులిపెట్టి బందండి. ప్రభువా నేను అపవిత్రపరచబడ్డాను, నన్ను క్షమించు ప్రభువా, మీ సన్నిధిలో ఉన్నాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని వెంటనే ప్రార్థన చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారంట. అరే ఏంటి దైవజనుడు సంఘం ముందు ఒప్పుకున్నాడు, ప్రభువా నేను అపవిత్రపరచబడ్డాను, ఏం పాపం వచ్చిందో రాత్రిపూట, లేకపోతే ఏ ఆలోచన వచ్చిందో, తలంపుల్లో వచ్చిందో. అందుకే మనం కళల ద్వారా కూడా పాపం చేయటం కూడా పాపమే. కళలు ఎందుకు వస్తాయి? ఆలోచించి పగలంతా లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని చూసి వీళ్ళని చూసి రాత్రిపూట పడుకుంటే అవే కళలు వస్తాయి. కనుక కళల్లో పాపం చేయడం, కళల్లో కూడా అపవిత్రత. యూదా గ్రంథంలో ఆ మాట రాయబడింది, కళల ద్వారా తమను తాము అపవిత్రపరచుకుంటున్నారని. కనుక ఇది రహస్యమైన పాపం. కనుక ఈ విధంగా చూస్తే మనం ఎంత భయంకరమైన పాపంలో ఉన్నాం. పైకి భక్తులమే, మనం బైబిల్ పట్టుకొని వస్తున్నాము, ప్రభువుని ఆరాధన చేస్తున్నాం, అయితే మనలో పవిత్రత ఎంత ఉంది. ఒకవేళ మనం పాపం ఒప్పుకోకపోయినా దావీదు లాంటి పాపం ఎడల సున్నితత్వం, లేకపోతే ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ విధంగా తప్పిపోయానని మనం ఎప్పుడైనా ఒప్పుకున్నామా? లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా చెప్పామా, సోదరుడా నా గురించి ప్రార్థన చేయి, నేను ఈ విధంగా అనేకమైన తప్పిదాల్లో ఉన్నానని? అలాంటి విశ్వాసులు ఉన్నారు. కనుక ఇప్పుడు దావీదు 4వది ఏమంటున్నా అంటే, ప్రభువా నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించము. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నా దృష్టికి నేను మంచివాడినే, కనుక నేను చేసేది దేవుని దృష్టిలో ఎలా ఉందని ఆలోచించుకోవటమే దేవుని యొక్క గొప్పతనం. కనుక ఇక్కడ 19వ అధ్యాయంలో దావీదు ఏమంటున్నా అంటే, నేను రహస్యంగా చేసిన పాపములను క్షమించు ప్రభువా. కనుక మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ మాత్రమే కాదు, ఏదైనా విషయంలో మనం తప్పైనప్పుడు వెంటనే అక్కడే, ప్రభువా నేను అపవిత్రపరచబడ్డాను, నీ రక్తంతో నన్ను కడుగు. ఆటోలో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, లేకపోతే ఆఫీసులో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే, అది ప్రభు ఇచ్చిన ఆధిక్యత. అందుకే ప్రభు రక్తం ఇంకనూ అందుబాటులో ఉంది. అందుకే యేసుప్రభువారు ఎలా ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో చూడండి, ఒక్క మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చూద్దాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఎలా ఉందంటే గొర్రెపిల్ల వధింపబడినట్లుంది, మళ్ళీ ఎలా ఉంది? నిలిచి ఉంది. చూడండి, గొర్రె గొంతుకు వస్తే ఏం చేస్తుంది? కింద పడి కొట్టుకులాడుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. కానీ యేసుప్రభు ఎలా ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో వధింపబడినట్లుండి నిలిచి ఉన్నాడు. కనుక రక్తము ఏ విధంగా అయితే 2000 సంవత్సరాల క్రితం శిలువలో చిందించబడిందో అదే రక్తం ఇప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంది. అది దావీదు గ్రహించింది. వాళ్ళు తన ఆత్మ ద్వారా ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనేకమైన విషయాల్లో వారు చూశారు. యేసుప్రభు ఇలా వస్తాడు, ఇలా చనిపోతాడని దావీదు. అందుకే దావీదు అనేకమైన సార్లు సిలువను గురించి కూడా ప్రస్తావించాడు. కనుక ఇప్పుడు దావీదు ఏమన్నా అంటే, నేను రహస్యంగా చేసిన నా తప్పులను క్షమించు ప్రభు. 4వది రహస్యమైన తప్పులు. చూడండి, తర్వాత 5వదిగా చూడండి, ఇదే 19వ అధ్యాయము కీర్తన 19వ అధ్యాయము 13వ వచనం. కీర్తన 19:13 దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. ఎలాంటి పాపం అంటే 5వది దావీదు ఏమంటున్నాడు? దురభిమాన పాపం. అంటే అభిమానము ఉండటం వేరు, దురభిప్రాయంతో కూడిన అభిమానం ఉండటం వేరు. ఏంటి దురభిమాన పాపం? నేను దేవుని బిడ్డను కనుక నేను పాపం చేసిన ప్రభు క్షమిస్తాడు అని అనుకోవటం. అది దావీదు ఆ విధంగా అనుకున్నాడు. అంటే దావీదుకు కొన్ని ప్రభు బయలుపరిచాడు. మీరు దావీదు జీవితాన్ని మరి అనేకమైన వాటిని క్షుణ్ణంగా చదివితే మొదటి దినవృత్తాంతములంతా దావీదు గురించి రాయబడింది. చూడండి, మీరు చదవండి. నేను అధ్యాయాన్ని ఆ పుస్తకాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అరే, ఒక వ్యక్తి కోసం దేవుడు ఒక గ్రంథాన్ని రాశాడు. మొదటి దినవృత్తాంతములు మొత్తం మీరు చూడండి, దావీదు చుట్టూనే తిరుగుతూ ఉంటారు, దావీదు చుట్టూనే. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, దావీదు అనేకమైన విషయాలను గ్రహించాడు. ఏమన్నాడంటే, దేవుడు తన చేతితో మందిరం యొక్క మచ్చులను నాకు నేర్పించాడు అన్నాడు. అంటే దావీదు కొన్ని తెలుసుకొని ప్రభు సమయం ఇచ్చే వరకు ఆగకుండా వాటిని చేశాడు. వాటిల్లో ఒకటి బెత్షెబతో పాపం చేయటం. ఇప్పుడు
ఇప్పుడు ఇది ఏంటంటే ప్రభువు నాకు సెలవిచ్చాడు కనుక నేను చేస్తే తప్పేంటి అని దావీదు చేశాడు. మీరు దావీదు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తర్వాత తాను తప్పు చేసింది గ్రహించాడు. ఉదాహరణకు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా మందసాన్ని ఎలా తేవాలి? మందసాన్ని లేవీయులు తమ భుజముల మీద మోయాలి. దావీదు ఏమనుకున్నాడు? నేను రాజుని, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను అభిషేకించాడు, నేను ఏ విధంగా అయినా మందసాన్ని తేవచ్చని బండి మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉజ్జా ఏం చేశాడంటే మందసాన్ని పట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు మందసాన్ని తాను ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా భయపడిపోయాడు. ఓబేదెదోము ఇంట్లో పెట్టాడు. తర్వాత ఇప్పుడు ఆలోచించి లేవీలు మోయాలి కదా అని లేవీలు మోయినట్లు మందసాన్ని తీసుకొచ్చాడు. ఇది దురభిమాన పాపం. కనుక నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు సెలవిచ్చాడు కనుక నేను ఇది చేస్తే తప్పేంటి? అది ఎలాంటి పాపం అంటే దురభిమాన పాపం. మనలో అనేకులం ఇలాంటి పాపంలో ఉంటాం. కనుక ఇప్పుడు దావీదు ఏమన్నా అంటే, ప్రభువా దురభిమాన పాపము ఏలనీయకము, నీ సేవకుని ఆపేసాయి. కనుక మనం ఎప్పుడన్నా ఆ విధంగా మనం ఆలోచించామా? అరే నేను ఈ విధంగా చేయవలసింది, నేను ఈ విధంగా చేయలేక నేను తప్పిదం తెచ్చుకున్నాను కనుక ఇలాంటిది మళ్ళీ జరగకూడదని మనం ఎప్పుడన్నా ఆ విధంగా దావీదు వలె ప్రభువా ఎలాంటి పాపం నుంచి నన్ను ఆపు అని అడిగామా? కనుక దావీదు ఏదైతే అర్థం చేసుకోకుండా ఇది ప్రభు యొక్క పని ఈ విధంగా చేయాలి, మందసం బయట ఉండకూడదు, నేను దేవదారుతో మరి చేయబడిన ఇంట్లో ఉంటున్నాను, మందసం డేరాల్లో ఉంది, మంచిదే, అయితే ఎలా తేవలసిన విధంగా తేకుండా ఉండటమే దురభిమాన పాపం. తర్వాత ఇప్పుడు ప్రభువా ఇవన్నీ నాలో ఏలనీయకము, దురభిమాన పాపం నుంచి నన్ను క్షమించము. ఇది 5వది. కనుక మొట్టమొదటిగా నా బాల్య పాపములను క్షమించమన్నాడు. 2వది నా ఘోరమైన పాపమును క్షమించమన్నాడు. 3వది నా పాపములన్నిటినీ క్షమించమన్నాడు. 4వది రహస్యంగా చేసిన పాపములను క్షమించమన్నాడు. 5వది దురభిమాన పాపమును క్షమించమన్నాడు. ఇది 5వది. 6వదిగా చూడండి. 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. 2 సమూయేలు 24 10వ వచనం. అందరూ కలిసి చదువు. 2 సమూయేలు 24 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకినై దాన్ని చేసితిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఎలాంటి పాపం చేశాడు దావీదు? ఎలాంటి పాపం అని రాయబడింది? గొప్ప పాపం. జనసంఖ్య ఏంటి? జనసంఖ్యను ఎందుకు చేశాడు? జనసంఖ్య అంటే యూదావారు ఎంతమంది, ఇశ్రాయేలు ఎంతమంది, కత్తి దుయ్యగలిగిన వారు ఎంతమంది, అంటే ఇంతమంది నాకుంటే నేను గొప్ప రాజుని, ఎవరి మీద అయినా యుద్ధానికి పోవచ్చని శరీరం పనిచేసింది. అందుకే శరీరాశ, నేత్రాశ జీవపు డంబం. ఇది జీవపు డంబం. కనుక ఇప్పుడు జనసంఖ్య చేయడానికి దావీదుకు మనసు పుట్టింది. అప్పుడు యోవాబు ఏమన్నా అంటే, రాజా నీకు ఇలాంటి మనసు ఎందుకు రావాలి? అవసరమైతే ప్రభు నీ వారిని విస్తారంగా మరి లేకపోతే నీకు సమృద్ధిగా ఇవ్వగలడు అన్నా కానీ యోవాబు మాటలు పనిచేయలేదు. ఎందుకు చేశాడు జనసంఖ్య? చూడండి, 1 దినవృత్తాంతములు, 1 క్రోనికల్స్, 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము, 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం. 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం. అందరూ కలిసి చదువుదాం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఎందుకు చేశాడు జనసంఖ్య? సాతాను ప్రేరేపించింది. ఎవరికి వ్యతిరేకంగా? ఇశ్రాయేలులకు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ అంటే సంఘం. కనుక గొప్ప పాపం అంటే ఏంటంటే సంఘానికి వ్యతిరేకంగా పాపం చేయటం. అది ఒక్క మాటలో చెప్పాలంటే మనం చదివిన 2 వచనాల్లో గొప్ప పాపం అంటే దావీదు చేసింది సంఘానికి వ్యతిరేకంగా పాపం చేయటం. ఇప్పుడు ఏమంటున్నాడు? సాతాను దావీదును జనములను లెక్కించే విధంగా ప్రేరేపించింది. ఇప్పుడు సాతాను యొక్క ప్రేరేపణ ఏది, దేవుని యొక్క ప్రేరేపణ ఏదని దావీదు గ్రహించుకోకుండా లెక్కించమని చెప్పాడు. సరే, దాని మీద 3 రకాలైన శిక్షలు ప్రభు తెచ్చాడు. చివరికి అనేకులైన ఇశ్రాయేలు 70,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఏమన్నా అంటే, ప్రభువా నేను ఈ విధంగా జనసంఖ్యను చేసి మీకు విరోధంగా పాపం చేసి గొప్ప పాపం తెచ్చుకున్నాను. కనుక మన జీవితంలో గొప్ప పాపం ఏంటంటే
దేవుని బిడలకు లేకపోతే సంఘానికి వ్యతిరేకంగా చేయటమే. ఇది పాపం, ఇది అతి భయంకరమైన పాపం. దీనివల్ల ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. అమాయకులైన 70,000 మంది దావీదు చేసిన చిన్న పాపం వల్ల చనిపోయాడు. అయితే తర్వాత వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని, యెహోవా కృపగలవాడు, ప్రభువా నేను గొప్ప పాపం చేశాను జనసంఖ్య చేయటం వల్ల, దయతో నన్ను క్షమించు, నన్ను పరిహరించు అని అడిగాడు. ఇంకోటి ఏం తెలుసా? యోబు అడ్డగించాడు. యోబు ఏమని, ఎందుకు నీకు ఇలాంటి ఆలోచన పుట్టింది? యోబు ఎవరో తన అక్క కొడుకు, అయినా కానీ వినలేదు. అయితే జనసంఖ్య ముగించాడా? చూడండి, ఇదే దినవృత్తాంతంలో ఒక మాట రాయబడింది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము. ఈ మాట మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి దినవృత్తాంతములు 27, 24 వచనం. 27, 24 అందరం కలిసి చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 27, 24. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలు మీదకి కోపం వచ్చినందున సెరియా కుమారుడైన యోవాబు దానిని ఆరంభించినే కానీ దాన్ని ముగింపకపోయాను. చూసారా, లెక్కించలేకపోయాడు. లెక్కించాలని ఆరంభించాడే కానీ దాన్ని ముగించలేకపోయాడు. మనము దేవుని మందిరానికి నష్టం చేయడానికి మనం ఆరంభిస్తాము కానీ మనం ముగించలేము. ఈ మాట మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని మందిరానికి మనం నష్టం చేయడానికి మనం ఆరంభిస్తాం కానీ దాన్ని ముగించలేము. అంటే దానికంటే ముందు ప్రభు మనల్ని ముగిస్తాడు. చూడండి, మేము బెంగళూరులో ఒక సంఘానికి వెళ్తాము. అక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి మాకు వెళ్లకుండా ఉండటానికి. కానీ మేము మందిరానికి వెళ్ళకుండా ఉండడానికే భయపడిపోయాం. ఎందుకంటే దానివల్ల మాకేమైనా నష్టం కలుగుతుందేమో. ఒకసారి ఏదన్నా నష్టం కలిగిందంటే మళ్ళీ తర్వాత కూర్చొని ఏడ్చుకోవటమే కానీ మళ్ళీ అది రికవర్ చేయలేడు. ఓ రోజు ఆయన బ్యాప్టిజం క్లాస్ తీసుకోమన్నాడు సేవకుడు. నేను బ్యాప్టిజం క్లాస్ తీసుకుంటా ఉన్నాను కొంతమందికి. ఈ లోపల ఉన్నట్టుండి మా సిస్టర్ కూడా వేరే పనులు చేస్తూ ఉంది. నేను ఖాళీ ఉన్నప్పుడల్లా అలా మందిరంలో బయట నిలబడతాను. మా చిన్న పాప చెప్పులు కూడా లేవు, సాక్స్ వేసుకొని అక్కడికి వచ్చేది, నా దగ్గరకు వచ్చేది డాడీ అని. సరే, నేను మళ్ళీ వెంటనే లోపలికి తీసుకొచ్చామండి. ఆ రోజు నేను కనబడలేదు. మా మిస్సెస్ వేరే చోట ఉంది మందిరంలోనే. ఎవరో డోర్ తీశారు, చిన్నగా బయటికి వెళ్ళిపోయి ఇక అక్కడ నుంచి చెప్పులు లేకుండానే డాడీ అనుకుంటా రోడ్డు మీద 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది ట్రాఫిక్లో. ఈ లోపల 5 నిమిషాల తర్వాత మా సిస్టర్ చూసి పాప కనపట్టలేదు అంటారు. ఇప్పుడు నేను బ్యాప్టిజం క్లాస్ వదిలిపెట్టి ఎలా రాగలను? కనపట్టలేదంటే నేను చిన్నగా ఎక్కడ ఉంటుందో చూడు అనగానే ఎంత ఎతికినా కనపట్టలేదు. ఇక భయం వచ్చేసింది, పాప లేదు అనగానే ఇక నేను వెంటనే వేరే బ్రదర్ని పిలిచి ఆయనకు అప్పగించి బయటకు వచ్చి అంతా చూశాను. మా గురించి తెలియగానే యవనస్తులు టక్క అటు ఇటు 4 రోడ్లు పరిగెత్తారు, ఎక్కడ ఉందేమని. లేదు, ఎక్కడా లేదు, పాప కనపట్టలేదు. ఇక మా మిస్సెస్ ఏడవడం స్టార్ట్ చేసింది. నేను ఎదురుగా ఒక షాప్ ఉంది, ఆ షాప్ ఆయన అడిగాను, ఏమంటే మా పాపని ఏమన్నా చూచారా అని. అంటే చూడలేదన్నాడు. నాకు మనసులో చిన్నగా అట్ట కళ్ళు మూసుకొని ఇదేంది ప్రభువా అనుకున్నా. నాకేం కనపడుతుంది? ఇప్పుడు మా పాపను ఎవడో ఎత్తుకొని వెళ్ళిపోయాడు, లేకపోతే అమ్ముకున్నాడు, మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, మా పాప లేకుండా వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తామని. ఏంది ప్రభువా అని అనుకున్నాను కళ్ళు మూసుకొని. ఆమె ఏడుస్తూ ఉంది, అటు కళ్ళు తెరిచాను. తెరవగానే 1/2 కిలోమీటర్ దూరంలో 4 మనుషులు మా పాపను ఎత్తుకొని ఇట్టు వస్తూ ఉన్నారు. 4 మనుషులు మా పాపను ఎత్తుకొని వస్తూ ఉన్నారు. అంటే నేను కళ్ళు మూసి ఇదేంది ప్రభువా అనుకొని కళ్ళు తెరిచాను. తెరవగానే వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను వెంటనే అదిగో పాప అన్నాను అని వెళ్ళి పరిగెత్తుకుంటా నేను తీసుకొని వస్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళంతా ముస్లిమ్స్. సార్, ఈ అమ్మాయి డాడీ అనుకుంటా రోడ్డు మీద తిరుగుతుంది, మాకు అర్థమైంది ఎవరో మందిరానికి సంబంధించిన అమ్మాయిని. ఇక వెంటనే ఎత్తుకొని ముందు ఇక్కడికి వద్దామని ఇక్కడికి వచ్చామన్నాడు. ఒక్క క్షణమే. అదే ఆ రోజు మా పాప లేకుండా వెళ్ళిపోతే ఏమయ్యేది? అందుకని మేము మందిరం మానుకోవాలంటేనే మాకు చచ్చ భయం. ఏమైద్దో తర్వాత మనం వెనక్కి తీసుకోలేము. ఈ దినాల్లో ఎంతమంది వాళ్ళకి ఇష్టానుసారంగా మందిరంలో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. నేను చాలామందిని చూశాను. కనుక దానివల్ల మనం ఇతరులకు నష్టం చేయట్లా, మనమే నష్టం చేసుకుంటున్నాం. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? గొప్ప పాపం చేశాను ప్రభు అన్నాడు. చూసారా, మనం ఎప్పుడన్నా అన్నామా? ఇప్పుడు నేను లాభం లేదు, ఈ ఆదివారం మనం అక్కడికి వద్దు అని నేను అన్నా అంటే మా సిస్టర్ ఊరుకోదు. అదేంటి మన మందిరానికి వెళ్తా, మీకు ఏదన్నా ఉంటాయి, అదే మన మందిరం వెళ్ళిపోతే ఎలా అని అంటది. కనుక మనకేందంటే ఇల్లు తర్వాత మాకేందంటే మందిరం. ఇక్కడ గుంటూరు సీఎంలో ఉన్నప్పుడు అన్న క్రిస్టఫర్ అన్న మాకు సీనియర్. గుంటూరు సీఎంలో ఉన్నప్పుడు మాకు మందిరంలోకి వెళ్ళి వదిలి సాయంత్రం మందిరంలో కూర్చోవడమే అలవాటు చేసుకున్నాం మందిరంలోనే. కనుక అలాంటి మందిరానికి నష్టం కలిగించాలంటే మందిరానికి మానుకోవటానికే మాకు భయం కలిగింది. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ధైర్యం చేసి లెక్క చేసి పాపం తెచ్చుకున్నాడు. ఇప్పుడు యోబు ఏం చేశా అంటే దాన్ని ఆరంభించాడు కానీ ముగించలేకపోయాడు. ఈ మాట మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనము నష్టం కలిగించే వారుగా మనము ఆరంభిస్తాం కానీ మనము ముగించలేము.
కనుక ఎప్పుడైతే మనం అలాంటి స్థితికి వస్తూ ఉంటామో మన వల్ల అనేకులు క్షేమాభివృద్ధి పొందుతారు, మన వల్ల మందిరము వృద్ధిలోనికి వస్తుంది, అనేకులు మన గురించి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అది దావీదు. అందుకే దావీదు ఏమన్నా అంటే, దావీదును నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే తాను చేసిన పాపమును ఒప్పుకున్నాడు. ఇంకోటి, ఇప్పుడు మనం 6 చూసాము, కానీ ఈ 6 రకాల పాపంలో దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, తాను ఒక పాపమును ఒప్పుకున్నాడంటే మళ్ళీ తిరిగి తన జీవితంలో చేయలేదు. చూడండి, బెత్షెబాతో ఒకసారి పాపం చేశాడు, ఉరియాను చంపాడు, మళ్ళీ అలాంటిది తన జీవితంలో ఎప్పుడు చేయలేదు. అంటే ఒకసారి చేసిన పాపము తాను ఒప్పుకున్నాడంటే మళ్ళీ తిరిగి తన జీవితంలో చేయలేదు. అది దావీదులో ఉన్న గొప్పతనం. పాపం చేయుట మానవ లక్ష్యం, పాపం అని తెలుసుకొని ఒప్పుకొనుట క్రైస్తవ లక్షణం. ఒకసారి ఒప్పుకున్న పాపాన్ని తిరిగి చేయకుండా ఉంటాం దేవుని హృదయానుసార లక్షణం. అందుకే దేవుడు ఏమన్నాడు దావీదుని, నా హృదయానుసారుడు అని. ఎందుకన్నాడంటే పాపం చేయడం గొప్పతనం కాదు. అందుకే ఒక ఆయన అన్నాడు, నువ్వు ఏ పాపమైనా ఒక్కసారి చేయన్నాడు. అంటే మనం ఏం చేస్తాం, ఒకసారి చేస్తాం, మళ్ళీ ఒప్పుకుంటాం, మళ్ళీ తిరిగి అదే చేస్తాం. బల సమయంలో ఏం చేస్తారు, కొంతమంది తలని నేలకేసి పైకి లేపరు, మళ్ళీ తర్వాత సరే ఏదో ఒప్పుకొని పశ్చాత్తాపడి బలలో పాలు పొందుతారా, మళ్ళీ బయటికి వెళ్ళి స్వభావ సిద్ధంగా అదే పాపం చేస్తారు. అయితే దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఒక్కసారి చేసిన పాపాన్ని తాను ఒప్పుకున్న తర్వాత తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. మనం ఆ విధంగా ఉండగలమా? కనుక ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇశ్రాయేలుకు విరోధంగా పాపం చేయడానికి సాతానుడు ఏం చేశాడంటే దావీదును ప్రేరేపించాడు. తప్పు చేశాడు, 70,000 మంది చనిపోయాడు. ఇప్పుడు దాన్ని ఒప్పుకుంటే ఏమన్నా అంటే, ప్రభువా నేను గొప్ప పాపం చేశాను అన్నాడు. ఇస్కరియోతు యూదా కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నాడు, గొప్ప పాపమేనా? చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త ఎక్కువైన పాపం అన్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. అందుకు యేసు పైనుండి, నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద ఏ అధికారం ఉండదు, అంచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం. ఇస్కరియోతు యూదాకి ఎక్కువ పాపం. ఏంటి ఎక్కువ పాపం? ఇస్కరియోతు యూదా ప్రభుని చంపాలని అప్పగించలేదు. సరే, అది పెద్ద కాన్సెప్ట్, మళ్ళీ మనం పక్కకి వెళ్ళకూడదు. అందుకే ఏం చేశాడు, 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళి ప్రధాన యాజకులకి ఇచ్చేసి నేను నిరపరాధ రక్తమును అప్పగించాను అన్నాడు. అంటే మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అది ఎక్కువైన పాపం. ఇప్పుడు సిలువ పైన దొంగ ఏమన్నా అంటే, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న విధంగా ఇస్కరియోతు యూదా కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు, దయతో నన్ను క్షమించు ప్రభు అంటే, ప్రభు ఏం చేశాడు, తను కూడా క్షమించాడు. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళాల, మనుషుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు దావీదు ఏమన్నాడు, ఎన్నో పాపం ఇది, 6వది, ఎక్కువైన పాపం. ఇశ్రాయేలులకు విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని సంఘానికి విరోధంగా, దేవుని పరిచర్యకు విరోధంగా చేసిన పాపాన్ని తాను ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే, ఎక్కువైన పాపం. ఇది 6వది. చివరికి 7వది ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం, మనందరూ తెలిసిన మాట. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయం, 2 సమూయేలు 12వ అధ్యాయము. నేను 7వ వచనంలో ఒక మాట చదువుతాను. 2 సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. తర్వాత అందరం కలిసి 13వ వచనం చదువుకుందాం. 7వ వచనం నేను చదువుతాను, తర్వాత అందరం కలిసి 13వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఇప్పుడు అందరం 13వ వచనం చదువుదాం. నేను పాపము చేయిస్తున్నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించను. ఇది ఎలాంటి పాపం అంటే, మరణకరమైన పాపం. 7వది దావీదు గ్రహించింది, మరణకరమైన పాపం. ఇప్పుడు ఏం చేశాడు దావీదు, బెత్షెబాతో పాపం చేసి, తర్వాత బెత్షెబాని తన భార్యగా చేసుకోవడానికి ఉరియాను చంపించి ఏమీ తెలియని వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, నాతాను పంపించి చిన్న ఉపమానం చెప్పిన తర్వాత దావీదుకి కోపం వచ్చే విధంగా చేశాడు. చేయగానే ఆ మనుషుడు, దావీదు ఏమన్నా అంటే, ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. అనగానే నాతాను ప్రవక్త వెంటనే ఏమన్నా అంటే, ఆ మనుషుడవు నీవే అన్నాడు. అప్పుడు కానీ దావీదు ఇలా చేయి చూపించినట్టయితే నాతాను ప్రవక్త వైపు, వెంటనే అక్కడ ఉన్న సైనికులు నాతాను ప్రవక్తకు ముసుకేసి తీసుకెళ్ళి తలను మొండెం నుంచి వేరు చేసేవాళ్ళు. అయితే దావీదు ఏమన్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. అది దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం. చూడండి, ఒక ప్రవక్త వచ్చి అనేకమైన విషయాలు చెప్పి ఇలా చేశాడు అనగానే
ఆ వ్యక్తి చేసిన వాడు మరణానికి పాత్రుడని దావీదు అనగానే, ఆ మనుషుడవు నీవే అనగానే, దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం నేను పాపం చేశాను అన్నాడు. అనగానే ఇప్పుడు నాతాన్ ఏమన్నాడు? నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించి. అంటే దావీదు చేసిన పాపానికి మరణం రావాలి. అయితే తాను నేను పాపము చేశాను అనే మాట తనకు మరణం రాకుండా కాపాడింది. ఇది మరణకరమైన పాపం. కనుక దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ, లేకపోతే ఆత్మీయులు కానీ ఆత్మీయులు కాని వారు కానీ, తనకు తెలిసిన వారు ఎవరైనా ఆ మనుషుడు నీవెంటే దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, నేను పాపం చేశాను అని ఒప్పుకోవడం. అదే మనల్ని ఎవరన్నా హెచ్చరిస్తే, లేకపోతే మనల్ని ఎవరైనా నువ్వు ఇలా చేసావని చెప్తే మనం ఏమంటాం? నువ్వేంటారా నాకు చెప్పేది, నీ సంగతి నాకు తెలియదా అంటాం. లేకపోతే నువ్వు నాకంటే పాపాత్ముడు అంటాం. కనుక దావీదు కూడా ఆ విధంగా అనొచ్చు. నేను ఒకసారి హోటల్లో కూర్చొని నేను బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతుంటే సరే మొత్తానికి ఒక ఆయన వచ్చి మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆయన భార్యకి ఏదో ప్రాబ్లం వచ్చి సమస్యలో ఉన్నాడు. నేను అన్నాను, ఈ దావీదుకి బెత్షెబాకి పుట్టిన ఈ చనిపోయిన వ్యక్తి కాకుండా మధ్యలో సొలొమోను కంటే ఈ వ్యక్తికి సొలొమోనుకి మధ్యలో కొంతమంది ఉన్నారంటే ఆయన అన్నాడు, ఎవరు లేరు అన్నాడు. బెత్షెబాకు పుట్టిన అబ్బాయి చనిపోయిన అబ్బాయి తర్వాత సొలొమోనే పుట్టాడు అన్నాడు. లేదు బ్రదర్, వేరే వాళ్ళు ఉన్నారంటే లేదన్నా అంటాడు. నేను అప్పుడు రెఫరెన్స్ తీసి చూపించాను, ఉన్నారా లేరా? దావీదుకి బెత్షెబాకి ఎంతమంది పుట్టారు? ఎంతమంది పుట్టారు? ఓ చూడండి, నాకు కనబడిద్దో లేదో ఇప్పుడు. మధ్యలో చాలా ఇంకా మొత్తం 4 పుట్టారు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. సొలొమోను ఎన్నో వాడు? వాళ్ళిద్దరికి పుట్టిన చిన్న బిడ్డ చనిపోయిన తర్వాత 4వ వాడు సొలొమోను. ఈ 4వ వాడికి మధ్యలో ఇంకా 3 పుట్టారు. ఆ 3లో ఇంకోటికి ఏం పేరు పెట్టాడు తెలుసా దావీదు? నాతాను అనే పేరు పెట్టాడు. బైబిల్లో పండితుల అభిప్రాయం ఏంటంటే, నా జీవితంలో నా తప్పుని నాకు తెలియచేసిన వాడు నాతాను ప్రవక్త అని, తనకి జ్ఞాపకార్థంగా ఉండడానికి బెత్షెబాకు పుట్టిన ఒక బిడ్డకి నాతాన్ అని పెట్టాడు. మనమైతే ఏం చేసేవాళ్ళం? వాడిని చూడగానే మనకి కోపం వచ్చేసింది, బీపీ వచ్చింది. ఈడు నాలో తప్పులు పట్టుకుంటాడా, లేకపోతే ఈడు నాకు చెప్పే అంతటోడు అయ్యాడా అని మనము ఆ విధంగా ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటాం. దావీదు ఏం చేశాడు? తన కొడుకుకి నాతాను పేరు పెట్టు. చూసారా? ఆ చిన్న బిడ్డ తర్వాత 3 పుట్టారు. 3 తర్వాత సొలొమోను. దగ్గర 10 సంవత్సరాలు ఈ విధంగా దావీదు వీటితో గడిపేశాడు. కనుక ఇప్పుడు నాతాను ఆ మనుషుడు నీవే అనగానే, నేను పాపం చేశాను. ఇప్పుడు మనకెవరన్నా ఆ మనుషుడు నీవంటే మనం ఏం చేయాలి? నేను పాపం వెంటనే ఒప్పుకోవాలి. అందుకే 51వ కీర్తన రాశాడు, ప్రభువా నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము, నేను మనుషులకు విరోధంగా పాపం చేయాల, కేవలం నీకే విరోధంగా పాపం చేశాను దావీదు అన్నది. తర్వాత ఏమన్నాడు? పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. చూడండి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు, రూట్కి వెళ్ళిపోయాడు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నా అంటే, నా హృదయానుసారుడు అన్నాడు. కనుక 7వది ఎలాంటి పాపం అంటే మరణకరమైన పాపం. కనుక ఒకవేళ ఈ దినం ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, ప్రభువా నేను మరణకరమైన పాపం చేశాను, అయినా మీరు నన్ను క్షమించారు, ఈ దినం నుంచి నేను తీర్మానం చేసుకుంటాను, ఇలాంటి మీకు వ్యతిరేకంగా నేను పాపం చేయను ప్రభు అని మనం ఈ దినం ఒప్పుకోవచ్చు. లేకపోతే మనం క్రొత్త సంవత్సరం అనుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు భవిష్యత్తులో. కనుక ఈ దినం మంది కాదు, మనము నిన్నటి వారమే యోబు చెప్పిన విధంగా. కనుక 7వదిగా ఏం జ్ఞాపకం చేసుకున్నా అంటే, ఆ మనుషుడు నీవే మరణకరమైన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అరే నేను చేసిన పాపానికి నేను చనిపోవాలి, కనుక ప్రభు నన్ను క్షమించాడు అని తన జీవితాంతం గుర్తుంచుకున్నాడు. అందుకే దావీదు తాను ఒకసారి చేసిన పాపాన్ని మళ్ళీ తిరిగి చేయలేదు. కనుక నా పాపమును క్షమించము, నా అపరాధములను కడుగుమంటే దావీదు ఏమేమి జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, మొట్టమొదటిగా బాల్యకాల పాపములు, 2వదిగా ఘోరమైన పాపం, 3వది పాపములన్నీ అంటే పాపము పిల్లలు పుట్టేది పాపములన్నీ, 4వదిగా రహస్యమైన పాపం, 5వది దురభిమాన పాపం, 6వది గొప్ప పాపం, సంఘానికి వ్యతిరేకంగా చేసే పాపం, విశ్వాసులకు వ్యతిరేకంగా చేసే పాపం, చివరికి 7వది మరణకరమైన పాపం. కనుక మనం ఒకసారి సింహాలోకనం చేసుకుందాం, మనం ఎలాంటి పాపం చేసి ఉంటాం. ఇవన్నీ మనం తీసుకొని ఒప్పుకుంటే ఈరోజు సమయం అయిపోయింది. కనుక ఏదైతే ప్రభు
ఏ విషయంతో అయితే మాట్లాడాడు, ప్రభువా నేను గొప్ప పాపం చేశాను, సంఘానికి వ్యతిరేకంగా పాపం చేశాను, మీ బిడ్డలతో నేను కలిసి రాలేకపోయాను, లేకపోతే ప్రభువా నేను రహస్యంగా పాపం చేశాను, ఏదైనా 1-2 విషయాలు తీసుకొని ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దానికంటే ముందుగా ఇందాక చదివిన ఒక్క మాట మళ్ళీ చదువుదాం. కీర్తన 32 ఒక్క మాట చదివి మనం ఒప్పుకోలు ప్రార్థనలకు వెళ్దాం. చూడండి, కీర్తన 32 5వ వచనం అందరూ కలిసి చదువుదాం. కీర్తన 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇంకొక మాట చూడండి, సామెతలు 28 సామెతలు మనందరూ తెలిసిన మాట, క్రొత్త వారి కోసం. సామెతలు 28:13 వచనం. సామెతలు 28:13 అందరూ కలిసి చదువుతాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయనుగా. ప్రభు తన నామ నిమిత్తం వాక్యాన్ని ఆస్వాదించునుగా. ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్ళక మునుపు అందరం నిలబడి ఒక పాట పాడుకుందాం. బ్రదర్స్ రండి. మన పాటల ప్రతుల్లో నుండి పాట సంఖ్య 6. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో అంధకారములో నేనుండా వెదకి నన్ను నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నీ పాప భారము తోడా సింధించి వగయుచునుంటి, నీ పాప భారము తోడా సింధించి వగయుచునుంటి, కల్వరి సిలువలో నా శ్రమలను, కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా, వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా, సర్వమునే కోల్పోయినను, సర్వమునే కోల్పోయినను, నీ స్వరమే నా స్వాస్థ్యమయ్యా, నా
యేసయ్యా నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ కర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ కల్పించగలను ఏమీ లేని వాడనయ్యా విరిగిన హృదయముతో నలిగిన హృదయముతో అర్పించు ఆత్మార్పణలు నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి రక్షించితివి రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి దయచేసి కూర్చోండి. ఇప్పుడు చాలా గంభీరమైనటువంటి సమయంలో ప్రవేశించాం. గడిచిన సంవత్సరం అంతా ప్రభు కాచి కాపాడాడు. అయితే మన జీవితాల్లో అనేకమైనటువంటి తొట్టుబాట్లు, అనేకమైనటువంటి పతనాలు మరి వాక్యంలో చెప్పబడినట్లు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. వాటన్నిటిని ఒప్పుకుంటూ పాత వాటినన్నింటిని విడిచిపెట్టి మరి ప్రభు ఎదుట ఒప్పుకొని నూతన సంవత్సరంలోనికి నూతన హృదయంతో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో మనము ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. కనుక ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థన మనం ఆరంభించుకుంటాం. అయితే సమయం చాలా తక్కువ ఉంది. దయచేసి మరి 7 మాటలు 7 పాయింట్లు దయచేసి అప్పచెప్పదు. ఏ మాట ద్వారా ప్రభు నీతో మాట్లాడాడో ఆ అంశాన్ని మాత్రమే ఎత్తిపట్టి మరి ప్రభు సన్నిధిలో మన యొక్క ఒప్పుకోలు ప్రార్థనను ప్రారంభించుకుంటాం. దయచేసి ప్రారంభించండి, సమయాన్ని పోనీయద్దు, ప్రారంభించండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి అట్లా ప్రభు సమయం ఇచ్చినంత అనుమతించిన కొలది మనము ఒప్పుకోలు ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం. దయచేసి సహోదరుడు ప్రారంభించండి. దయచేసి ప్రారంభించండి, సమయాన్ని పోనివద్దు. మైక్ ఇవ్వండి. గడిచిన సమయములన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నెలలో అయా నీ యొక్క సన్నిధిలో అన్ని విషయంలో నాయన నువ్వు చేసిన నీ యొక్క కార్యములు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు వెంటాడుతున్నప్పటికీ నీ యొక్క దయను, నీ కృపను నా ఎడల చూపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు వలె అయ్యా ఎంతో నాయన పాపములు నాయన చేసినప్పుడు తను ఒప్పుకున్నాడు. అతిక్రమం దాచిపెట్టిన వాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని ఇచ్చిన వాడు కనికరాన్ని పొందుతాడని
నీ కనికరమును నీ యొక్క దయను అయా పట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క సన్నిధిలో నాయన నా యొక్క దోషములు, నా యొక్క అతిక్రమములు, నా యొక్క ప్రభా అయా పాపములన్నీ నీ ఎదుట ఒప్పుకొని నీ పాద సన్నిధిలో సాగిలపడి నీ యొక్క ప్రజల మధ్య నీ సంఘములో నాయన నన్ను చేర్చిన విధానానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దయను కోరుకుంటూ రక్షకుడు విమోచకుడు అని యేసు ప్రభువారి శ్రేష్టమైన జీవంగల నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నా బుద్ధిహీనతలు, నా బలహీనతలు నాయన నీ సన్నిధిలో సరి చేసుకునేదాని కొరకాయ తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా మా పితరుడైన దావీదు దేవా ఏ రీతిలో దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినాడు. దేవా రహస్యమందున్న నా పాపమును క్షమించమని, దేవా నేను గొప్ప పాపం చేశానని నాయన ఏ రీతిలో దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినాడు. అయా దావీదు నా హృదయానుసారుడని దేవా దావీదు గురించి ఏ రీతిలో సాక్ష్యం ఇస్తూ వచ్చినావు నాయన. దేవా నా మట్టుకు నేను చూసుకుంటే దేవా సంవత్సరం అంతా నాయన దేవా నీకు ఇష్టమైన రీతిలో జీవించలేక, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చలేక దేవా అనేకమైన పాపములతో నిండి ఉన్నాను. దేవా నన్ను క్షమించాయా, నన్ను మన్నించి తండ్రి. అయా అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారని దేవా నన్ను కనికరించండి, క్షమించండి. దేవా ముందున్న నా విశ్వాస జీవితంలో దేవా నీకు ఇష్టమైన రీతిలో దేవా మా పితరుడైన దావీదు ఏ రీతిలో దేవా ఇష్టంగా అయా నీకు ప్రీతికరంగా దేవా నీకు హృదయానుసారుడిగా జీవిస్తూ వచ్చినాడు. దేవా రీతిలో నేను కూడా దేవా నీ హృదయానుసారురాలనై దేవా నిన్ను స్తుతించుటకు దేవా నా బ్రతుకు దినాలన్నీ దేవా నీ పాదలద్ద కనిపెట్టుకునేదాని కొరకై దేవా నన్ను కూడా సిద్ధపెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నా. సంపూర్ణంగా దేవా నీ రక్తపక్షంతో దేవా నన్ను కడిగి శుద్ధి చేయి నాయన. దేవా ముందుండే జీవితం దేవా నీకు మహింకరంగా దేవా నీకు ఇష్టకరంగా జీవించుటకు నన్ను సిద్ధపెట్టవలసిందిగా ప్రార్థిస్తూ దేవా సమస్త నీ పాదాలతో పడవేసుకుంటూ తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుచుకుంటూ యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. సర్వాధికారి సర్వ సృష్టికర్త ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో నేను కూడా చేరి దేవా నేను కూడా అతిక్రమం దాచుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుదామని దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పితరుడైన దావీదు ఏ రీతిలో ప్రభా తను చేసిన పాపములు ఒప్పుకుంటూ వచ్చినాడు. దేవా నిజముగా ప్రభా అయా నేను గొప్ప పాపము చేసినాను దేవా, నా బాల్యదిన ముందే పాపం చేసినాను దేవా, రహస్యమందు నేను పాపం చేసినాను, పాపం పరిహరించమని సెలవిస్తూ వచ్చినాడు. నిజమే ప్రభా, నా మటుకు నేను చూసుకుంటే దేవా ఈ సంవత్సరం అంతట్లో ప్రభా నేను దుఃఖపెట్టిన దాన్ని దేవా, గొప్ప పాపం చేస్తూ వచ్చిన దాన్ని, అనేకమైన సార్లు ప్రభా నీకు ఆయాసకరంగా జీవిస్తూ వచ్చిన దాన్ని దేవా, నీకు మాత్రమే దూరస్తురాలుగా ఉండి పాపం చేస్తూ వచ్చిన దాన్ని నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు దేవా, నీ రక్తంతో కడిగి నన్ను విమోచించమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మా పెద్దడైన దావీదు ఏ రీతిలో క్షమించి దేవా దావీదు నా హృదయానుసారుడని మీరు సెలవిస్తూ వచ్చినాడు దేవా. గత సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే ముందు నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను ప్రభా. అయా నా బుద్ధిహీనత, నా ఉదయత, నా పాపాలు క్షమించమని దేవా, నూతన సంవత్సరంలో దేవా నూతనముగా నీకు సన్నిధానంలో ప్రభా దావీదు వలె నేను కూడా జీవించడానికి నన్ను సిద్ధపరచమని అయా నా పాపం క్షమించే దేవుడు నీవు నీ పైన ఆధారపడుతూ ఘనమైన యేసు క్రీస్తు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యాది బాధల్లో నాయన చాలంత దేవుడిగా, సహాయకుడిగా, ఎత్తైన కోటగా, కొండగా, దుర్గముగా మీరు ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతట్లో నాయన ప్రభా నాలో అవిధేయతలు, నాలో బుద్ధిహీనతలు ప్రభా, నాలో చేతకానితనం లేకపోలేదు నాయన ప్రభా. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన ప్రభా. మీరు దయాళుడవు ప్రభా, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు నాయన. ఎన్నోసార్లు నాయన
ప్రభా ఈ సంవత్సరం అంతట్లో నాయన ఎక్కడ నీకు విరోధంగా జీవిస్తూ వచ్చాను, ఎక్కడ నాయన నేను నా ప్రభా నా తండ్రి నాయన ఎక్కడ నేను పాపం చేస్తూ వచ్చినాను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ప్రభా నీ మాట వెనక ప్రభా నీ మాటకు లోబడక ప్రభా ఎక్కడ నీకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినాను దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవుడు నాయన. ఈ సంధిలో ఒప్పుకుంటున్నాను నాయన. దావీదు అన్నట్లుగా దుర్భరమైన పాపములో పడకుండా నిజంగా నాయన దుర్భరమైన పాపములు ఉండగా తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్షమించము, నూతన పరచము ప్రభా. మీరు కోరిన రీతిలో, మీరు ఆశించిన రీతిలో నడవటానికి నీ కృప చూపించమని, క్షమించుటకు అయా సిద్ధగల మనసులోని సంధిలో ఒప్పుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.